హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఓకేనండి. అయితే బయట అంతా వర్షాలు కదండి, చాలా చల్లగా ఉంది. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. దానికని మేమైతే వేడివేడిగా ఉల్లి సమోసా అయితే తయారు చేసుకున్నాము. అయితే చాలా అంటే చాలా బాగుంది. సాల్ట్ వేసుకొని ఆ మిరపకాయ అలా కొరుక్కొని తింటే ఫ్రై చేసి సూపర్ ఉంది సమోసాలతోటి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక బౌల్ నిండుగా మైదా అయితే తీసుకున్నాను నేను. ప్లేట్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి. వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. వాటర్ వేసుకుంటూ కలపాలి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా వద్దండి, స్మూత్గా ఉండాలి పిండి. ఓకేనా? కొద్ది వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకసారి వాటర్ వేస్తే ముద్ద అయిపోతుంది. బాగా కలుపుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారా? అలా కలుపుకోవాలి. అలా మర్దన చేసుకొని బాగా ఒక 5 నిమిషాలు బౌల్ అయితే కప్పేసి ఉంచుదాము. స్టీల్ బౌల్ అయినా పెట్టుకోవచ్చు, క్లాత్ అయినా పెట్టుకొని పక్కన పెట్టేద్దాం 5 నిమిషాలు. ఇప్పుడైతే సమోసాకి మనకి అతకడానికి కావాలి కదా. అయితే ఇప్పుడు మైదా 2 స్పూన్లు వేసుకొని వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా? అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట. బాగా కలుపుకోవాలి. సమోసా స్టఫింగ్ తర్వాత మనం అంటించడానికి మాట ఉపయోగపడుతుంది ఇది. ఓకేనా? పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ప్లేట్లోని ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి చూసారా, చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఆ సైజు కోసుకొని ప్లేట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులోని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. చిన్నగా కోసుకున్నాను అవి కూడా. కొత్తిమీర కూడా ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. అయితే అటుకులు ఒక గుప్పిడి వేసుకుందాం. చాలా బాగుంటుందండి. సాల్ట్ 1/2 స్పూన్ సరిపోతుంది. కారం కూడా 1 స్పూన్. ధనియాల పొడి 1 స్పూన్. ధనియాల పొడి 1 స్పూన్ అన్నమాట. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చేయితోటే, స్పూన్తో కాదు, చేయితో బాగా కలపాలన్నమాట. ఆ ఉప్పు కారం మసాలా అన్నిటికీ బాగా కలుపుకోవాలి. చూసారా? అలా పిసుకుతూ కలిపితే స్మెల్ అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి. వస్తుంది స్మెల్. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చపాతీ ముద్దను చూసారా, 5 నిమిషాల తర్వాత తీస్తే అదిగో చూడండి, భలే స్మూత్గా వేలైతే అలాగే వెళ్ళిపోద్ది. చూసారా? అది మాట. ఇప్పుడైతే అది కొద్దిగా తీసుకొని అలాగే మళ్ళీ కాసేపు మర్దన చేయాలి. చేసుకొని చిన్న ఉండలు చేసుకుందాం. చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారా? పక్కన పెట్టుకొని అదిగోండి, నాకైతే ఒక 6 ముద్దలు అయితే వచ్చింది, 6 బాల్స్. ఇప్పుడైతే చపాతీ పాముకుందాం. పిండి కొద్దిగా జల్లుకొని చపాతీ ముద్ద పెట్టుకొని పాముకోవాలన్నమాట. పాముకొని చూసారా, పల్చగా పాముకోవాలి. మైదా కదండి, సాగుతుంది. కాసేపు అలాగ పాముతూ ఉంటే ఇలాగ చూసారా ఎంత పలచగా ఉందో. బాగా అలా రుద్దుకోవాలి. చపాతీలాగా రుద్దుకున్న తర్వాత అదిగోండి, ఇప్పుడైతే ఇది అయిపోయింది. ప్లేట్లో వేసేసుకుందాం. ప్లేట్లో వేసుకొని అవన్నీ అలాగే పామేసుకుందామండి చపాతీ. ఓకేనా? ఇప్పుడైతే కాల్చడానికి వెళ్దాం. అదిగోండి, స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి ప్యాన్, దాని మీద వేసుకొని అటు ఇటు కొద్దిగా కాల్చుకోవాలి. అంతే,
రోస్ట్గా అయితే అవ్వక్కర్లేదు, ఆయిల్ వేయక్కర్లేదు. కొద్దిగా మనం కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా, అలా లేకుండా చిన్న జస్ట్ అలా కాల్చుకుంటే మనకు సమోసా ఫోల్డింగ్ చేసుకోవడానికి కట్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. అందుకని అన్ని నేను అలాగైతే కొద్ది పొయ్యి వేడికి అలా వేడైతే చేసుకున్నాను. ఆ మాత్రం సరిపోద్ది. ఇప్పుడైతే సమోసాలు చేసుకోవడానికి వెళ్దాం. ఓకేనా? చూసారా, అలాగ ఒకటి పెట్టుకొని 3 పెట్టుకున్నానండి నేనైతే. పెట్టుకొని ఇప్పుడు 4 పక్కల కట్ చేసేసుకోవాలి సైడ్స్. చాక్ తోటి సైడ్స్ కట్ చేసేసుకుందాం. అదిగో చూసారా, చూడండి ఎలా కట్ చేస్తున్నాను. అదిగోండి అలా కట్ చేసేసి ఆ సైడ్స్ తీసియాలండి సమోసాకి. అదైతే వేస్ట్ అవ్వదు. అది ఏం చేసాను చూపిస్తా. అదిగోండి అన్నీ అలా కట్ చేసేసుకుందాం. అదిగోండి 4 వైపులా అలా కట్ చేసి తీసుకోవాలి. అవైతే వేస్ట్ అవ్వదండి. హ్యాపీగా అన్నీ ఏది వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా తినచ్చు. ఓకేనా? అది చూసారా అలాగా. అదిగోండి ఇప్పుడైతే ఇది సమానంగా మధ్యలో అయితే కట్ చేసుకుందాం. మనకి సమోసా సీడ్స్ అయితే రెడీ అయిపోయినట్టే. అదిగోండి అలా కట్ చేసుకుంటే మనకి ఎన్ని కావాలో ఇంకా అన్నీ అలాగా రెడీ చేసేసుకోవడమే. బయట కొనే కంట మన చేతులతో మనం చేసుకుంటేనే కదండి హ్యాపీ. అందుకనే నేనైతే ఇలా చేశాను. అది చూసారా మనకి పొర ఎంత బాగా వచ్చేసిందో. అదిగోండి ఇప్పుడైతే మనం సమోసా చేయడానికి రెడీగా ఉన్నట్టే. అది చూసారా, అదిగోండి అన్నీ అలాగే కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడైతే సమోసా ఫోల్డింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ అలా ఫోల్డ్ చేసి ఇప్పుడైతే ఇందాక కలిపాం కదా మైదా వాటరు లిక్విడ్ లాగా, అదైతే గమ్ములా రాసుకొని అంటించాలన్నమాట. అంటించుకొని అది కూడా ఫోల్డింగ్ చేసుకొని అలాగా చూపించిన విధానంలో అలా ఫోల్డింగ్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత అదిగో చూసారా మనకి మెహందీ పెట్టుకుని కోన్లాగా తయారు చేసుకొని ఇప్పుడు స్టెప్పింగ్ ఉంది కదా తయారు చేసి పెట్టుకున్నాం పక్కన, అది వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ మైదా పిండి ఉంది కదండి కలిపి పెట్టాం కదా, అది చుట్టుపక్కల శుభ్రంగా రాసి అదిగోండి అలా రాసుకోవాలి గమ్ములాగా. చాలా బాగా యూస్ అవుతుంది మనకు గమ్ములాగా మైదా. హ్యాపీగా రాసేసుకొని హ్యాపీగా అలాగా ఫోల్డింగ్ అయితే చేసుకుందాం. అదిగోండి కొద్దిగా లోపల నొక్కి ఫోల్డింగ్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేశాను ఇంట్లోని సమోసా. అలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకేమైనా డౌట్ ఆయిల్ వేస్తే ఇడిపోదని డౌట్ ఉన్నప్పుడు అయితే ఇలాగా శుభ్రంగా దాంతో పామేసుకున్నాం అనుకోండి, మైదా లిక్విడ్ తోటి సరిపోద్ది. హ్యాపీగా చూసారా అలాగైతే నేను తయారు చేసేసుకున్నాను. టోటల్గా నాకు ఎన్ని వచ్చినాయి అంటే ఒక 12 సమోసాలు అయితే వచ్చిందండి. సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేస్ట్ చేయకుండా చిన్నగా బిస్కెట్స్లా కట్ చేసుకున్నాను. అది కూడా ఫ్రై చేసేసుకున్నానండి బిస్కెట్స్ లాగా. చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా. ఏంటంటే ఇది ఫ్రై చేసుకొని ఇంక మనం స్టఫింగ్ మిగిలిపోద్ది కదండి, అందులోని ఇది వేసుకొని మామూలుగా స్పూన్ పెట్టుకొని తినవచ్చు. అలాగైనా తినచ్చు, ఇలాగైనా తినచ్చు, మన ఇష్టం. నేనైతే అందులో కలిపేసి ఇచ్చాను పిల్లలకి, వాళ్ళకి చాలా నచ్చింది. అదైతే నేను చూపించలేదు, ఇంకా అది ఎందుకు ఫ్రై అయితే చేయడం చూపించాను అంతే. ఇప్పుడైతే సమోసాలు ఫ్రై చేసుకుందాం. చూడండి ఆయిల్ అయితే ఎక్కువ అయితే వేడి అవ్వకూడదండి ఆయిల్. అదిగోండి అలాగా అంత చిన్నగానే వేడి అవ్వాలి. సిమ్లోనే ఉంచాను ఆయిల్ వేసి. ఓకేనా? అది చూసారా ఆ మాత్రం అలా స్లోగా ఫ్రై అయిందనుకోండి మనకి లోపలంతా ఫ్రై అవుతుంది సమోసా. అయితే చూసారా ఆ కలర్ వస్తే చాలు మనకి సమోసా రెడీ అయిపోయినట్టే. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఫస్ట్ టైం సమోసా అంటే నాకు చాలా పిచ్చి. ఎక్కడ స్మెల్ వచ్చిందంటే కొనుక్కొని తినేదాన్ని. ఇప్పుడు నా చేతులతో నేను వండుకొని తిన్నాను. నేను తినేది కాక మమ్మీకి కూడా పెట్టాను, చాలా బాగుందన్నారు. అంతే కదా, మనం తినేది కాక వేరే వాళ్ళు చెప్తూ ఉంటే మన చేతి వంట తిని వేరే వాళ్ళు చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది నా
ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగుందన్నారు. అందరికీ పెట్టాను సమోసా అయితే నేను. బిస్కెట్స్ చూసారా అలా ఫ్రై చేసుకున్నానండి. అదిగోండి బాగున్నాయి, చిన్న చిన్నగా బాగుంది, క్రిస్పీగా. ఆ స్టఫింగ్ కొద్దిగా మిగిలిపోయింది అన్నమాట. అందులోని వేసేసి కలిపేసి కొద్దిగా ఇచ్చేసాను అనమాట. పిల్లలకి తినేసారు. ఇప్పుడైతే మిర్చి ఫ్రై చేసుకుందాం. అదిగో చూసారా మిర్చి, పచ్చిమిర్చి మజ్జిగైతే ఇలా ఘాట్లా పెట్టి ఫ్రై చేశానండి. పేలుతుంది, అందుకే మా మమ్మీ చేతి తీపిచ్చాను అవి. అయితే సమోసా అయితే మనకి అన్నీ అలాగే ఫ్రై చేసేసుకున్నా. అయితే ఇప్పుడు గార్నిష్ చేసుకొని సమోసా పెట్టాను. దాని తర్వాత ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ అయితే జల్లుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు అవి అయితే పైన గార్నిష్లా చేసుకొని, చూసారా ఎంత బాగా కనబడుతుందా. ఇప్పుడైతే మా మమ్మీకి అయితే టేస్ట్ చూపిస్తా, ఓకేనా. అయితే మా మమ్మీ టేస్ట్ చూసి చెప్పమన్నాను. చూడండి ఆనియన్ సమోసా. అది మా పాప చూసారు ఎలా చూస్తుందో, కర్కర్లాడుతూ సూపర్ అయితే సూపర్ ఉంది. మిర్చి అయితే తిన్నది, చాలా బాగుందంట, నచ్చిందంట. సమోసా అయితే సూపర్ ఉంది. మిర్చి అయితే మర్చిపోవద్దు, సేమ్ ఇలాగే క్వాంటిటీతో వండుకోండి, చాలా బాగుంది, ఓకేనా. అయితే నా వంట అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.